అలా ఆ వనంలో ఉన్న మధును తాగేశారు, అక్కడి ఫలాలను తినేశారు. అప్పుడు దధిముఖుడు ఇలా అయితే కాదని ఈ వానరులు చేసిన పనిని సుగ్రీవుడికి చెప్పాలని అనుకున్నారు. సుగ్రీవుడికి ఇష్టమైన ఈ వనాన్ని ధ్వంసం చేశారని చెప్తే అతనే వీరిని శిక్షిస్తాడని అనుకున్నాడు. వెంటనే దధిముఖుడు వేగంగా ఎగిరి రాముడు సుగ్రీవుడున్న చోటికి వెళ్ళాడు. సుగ్రీవుడు ముందు దధిముఖుడు దీనంగా నిల్చున్నాడు. ఏం జరిగింది మామా అని సుగ్రీవుడు దధిముఖుణ్ణి అడిగాడు. రాజా సుగ్రీవా, నీ తండ్రి వృక్షరజస్సు, ఆ తర్వాత నీ అన్న వాలి, నువ్వు ఈ ముగ్గురికి తప్ప ఇంకెవరికీ ప్రవేశం లేని మధువనంలోకి నీ వానర వీరులు ప్రవేశించి ధ్వంసం చేశారు. మొత్తం మధువును వానరులు తాగేశారు, ఫలాలు తినేశారు, వనాన్ని చెల్లాచెదురు చేశారు, అడ్డు వచ్చిన నన్ను నా సైనికులను కొట్టారు అని దధిముఖుడు దీనంగా సుగ్రీవుడికి చెప్పారు. ఇలా దధిముఖుడు చెప్తుండగానే లక్ష్మణుడు అక్కడికి వచ్చాడు. ఏం జరిగిందని సుగ్రీవుణ్ణి అడిగాడు. జరిగిన విషయాన్ని సుగ్రీవుడు చెప్పాడు. కాని మరో విషయం కూడా సుగ్రీవుడు లక్ష్మణుడికి చెప్పాడు. ఖచ్చితంగా దక్షిణ దిక్కుకు వెళ్లిన హనుమ అంగదుల బృందం ఏదో